మంచిగా నైట్ అంతా నిండగా దుప్పటి కప్పుకొని వండుకుంటే మనం లేచింది లేట్ అన్నమాట. లేచింది లేట్ గాక తలస్నానం చేసి పంచాయతీ పెట్టుకున్నా నేను. 8 అయిపోయింది. ఎట్లా ఉరుకుతున్నా అంటే హాల్‌ల నుండి కిచెన్‌లకి, కిచెన్‌ల నుండి హాల్‌లకి ఒక ఎలక ఇల్లంతా తిరిగితే ఎట్లుంటదో అట్లనే తిరిగినన్నమాట నేను. తల అసలు కొంచెం కూడా ఆరలేదు. ఇలాంటి టైంలోనే ఒక హెయిర్ డ్రైయర్ కొంటే బావుంటదిగా అనిపిస్తది. ఇలాంటి టైంలోనే క్లిప్పులు ఇరిగిపోతాయి అన్నమాట. సో, నాకు పొద్దున్నే నా సీన్ అర్థమైందన్నమాట. మొత్తం ఆగం ఆగం పోతా ఈరోజు నేను ఆఫీస్‌కి. బస్సులు అస్సలుండవు. పక్కా లేట్ అయిపోద్దని చెప్పి పొద్దున్నే ఫిక్స్ అయినా. అందుకే హడావుడి చేయకుండా మెల్లగా పోదాం మహా అంటే ఒక 22 నిమిషాలు లేట్ అయితది కదా అనుకున్నా. ఏం లేదు, బస్సు ఎక్కినాక జస్ట్ కిటికీ తెరిచి కూసున్నా అంతే. ఇప్పుడు చూడు నేను ఆఫీస్‌కి పోయే వరకు నా తలంతా నీట్‌గా ఆరిపోతది. మనము ఏం మనుషులం అబ్బా! ఎండాకాలంలో ఎండ అంటాము, ఉబ్బరిస్తుంది అంటాము. వానాకాలంలో వాన పడుతుంది తడిచిపోతున్నాం అంటాము. చలికాలంలో చలి పెడుతుంది చేతనైతలేదు అంటాం. ఇప్పుడు మనందరి పరిస్థితి, హాలతు, మన మైండ్ సెట్లు ఎంత బెకార్, ఎంత గలీజ్ ఉన్నాయంటే సింగపూర్ పోయినా శని పోదు, అమెరికా పోయినా అర్థం కాదన్నట్టుందన్నమాట. అంటే కంప్లీట్లీ డైలమా, కంప్లీట్లీ ఇల్యూజన్. వన్స్ మై గాడ్ కృష్ణ సెయిడ్ దిస్ ఆల్ ఆర్ మాయా. ఇదంతా ఇల్యూజన్ డిల్యూజన్ వరల్డ్ రా. అంటే ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎవరికి సొంతము, ఎవరు ఎవరి నుంచి విడిపోతున్నారు, ఎవరు ఏం కావాలి, అదంతా మనం క్రియేట్ చేసిన మాయ అన్నమాట. ఈ భూమి మీద ఏదైనా ఫ్రీగా వచ్చిందంటే అది ప్రాణమే అబ్బా. ఆ ప్రాణం ఎప్పుడు పోతుందో మనకే గ్యారెంటీ లేదు, మనకే తెలియదు. కానీ మనం పక్కన వాళ్ళకి కనెక్షన్ ఇచ్చి మనం కమిట్మెంట్ ఇస్తాం చూడు, ఇది నాకు అర్థం కాని కాన్సెప్ట్ అన్నమాట. అంటే మనం ఉంటామో లేదో మనకి తెలియదు కానీ మనం పక్కన వాళ్ళకి కమిట్మెంట్ ఎందుకు ఇవ్వాలి? ఇందక్క ఈరోజు పొద్దు నుంచి మస్తు మోటివేషన్ ఇస్తున్నాం అంటే మనం డిమోటివేటెడ్ ఉన్నాం కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాం అన్నమాట. పర్లే, మీకు మోటివేషన్ ఇచ్చి అలసిపోయినందుకు మ్యాగీ తిందాం అనుకున్నా. జస్ట్ నేను వాటర్ తెచ్చుకునే గ్యాప్ లో నేను ఏడుపు ముఖం వేసుకొని ఆకలి అవుతుందని చేసుకున్న మ్యాగీ వాడి సొంతం అయిపోయింది అన్నమాట. ఇదే నేను అంటున్నా అప్పటి నుంచి. మనం అనుకున్నది మన సొంతం కాదురా బాబు. మా మమ్మీ నాకు మార్నింగ్కి అది కావాలి ఇది కావాలి అంటే సింపుల్గా ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టేసిన అన్నమాట. డిమోటివేటెడ్ అయిన నా చిన్న దిమాక్కి కొంచెం మెల్ట్ చేయాలంటే కొంచెం ఐస్ క్రీమ్ పెట్టాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తింటే ఖుషి అయిపోతాము, సర్దైనా సరే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు.